నిన్న ప్రీవియస్ క్లోజ్ చూసారు కదా నిఫ్టీ 22,763. ఓకే. మనం అనుకునే అనాలిసిస్ ఏంటంటే 22,800 బిలో క్లోజ్ అయితేనే మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 22,530. ఓకే. నేను స్పాట్ గురించి మాట్లాడుతున్నాను, ఫ్యూచర్ గురించి మాట్లాడట్లేదు. ఎందుకంటే ఫ్యూచర్ అనేది ఒకవేళ కాంట్రాక్ట్ అయిపోతే ఒక 100 పాయింట్స్ ఎక్కువ ఉండొచ్చు. అందుకని స్పాట్ గురించి మాట్లాడుతున్నాను. మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 22,500. ఇది 100% వచ్చిన తర్వాతే నెక్స్ట్ అనేది మనకి వేరే ట్రెండ్ అనేది క్రియేట్ అవుతుంది. $22,520 ఉంది. ఓకే. దీని తర్వాత మన టార్గెట్ వచ్చేసి 22,000. ఓకే. 22,000. అది ఇది వచ్చేసి నేను ఒక 4 days లైక్ 22,800 బిలో క్లోజ్ అయింది కాబట్టి ఫస్ట్ నా టార్గెట్ 22,500. నెక్స్ట్ వచ్చేసి 22,000. నెక్స్ట్ ఇందాక మనం సపోర్ట్స్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ 22,820. సెకండ్ రెసిస్టెన్స్ 22,870. ఫైనల్ 22,922. ఓకేనా? ఇది ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్, థర్డ్. ఓకే. సపోర్ట్స్ వచ్చేసి 22,500, 22,000. ఓకే. ఆల్మోస్ట్ 800 పాయింట్స్ ఇక్కడ నుంచి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ ఈ బాక్స్ ప్యాటర్న్ బ్రేక్ అయింది, మన లెవెల్కి రీచ్ అయింది. లైక్ 48,700 మనం అనుకున్న లెవెల్. ఆల్మోస్ట్ 48,764 వరకు వచ్చింది లో ఫ్రైడే. వన్స్ ఇది బ్రేక్ అయింది అంటే 48,700 బ్రేక్ అయింది అంటే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 48,300. ఓకే. 48,300 అనమాట. ఈ 48,300 బ్రేక్ అయితే నెక్స్ట్ లెవెల్ మనకి
48,760. ఓకే, నేను డ్రా చేసి చూపిస్తాను. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ గీసుకుందాం మనం బ్యాంక్ నిఫ్టీలో. మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను ఇక్కడ. ఎప్పుడైనా అవకాశం ఉంటే మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి. ఎప్పుడైనా మనం ట్రెండ్ లైన్ లేదంటే ఏదైనా బాక్స్ ప్యాటర్న్ లేదంటే ఏదైనా కానీ ట్రయాంగిల్ కానీ బాక్స్ కానీ ఒక ట్రెండ్ లైన్ కానీ మనం ఓన్గా గీసుకున్నప్పుడు లేదంటే అది ఫామ్ అయిన తర్వాత వన్స్ ఆ ట్రెండ్ లైన్, ఆ బాక్స్ ప్యాటర్న్, ఆ ట్రయాంగిల్ ఏ ప్యాటర్న్ అయినా కానీ ట్రయాంగిల్ అనుకోండి. సపోజ్ ఇప్పుడు మనం ట్రెండ్ లైన్ గీసుకున్నాం. దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది, క్లోజ్ అయింది, అగైన్ కింద క్లోజ్ అయిపోయింది. ఓకే, దీన్ని మనం యాక్సెప్ట్ చేయం సెన్స్ సెల్ సైడే ఉంటాము. నెక్స్ట్ ఇక్కడ కూడా బ్రేక్ అయింది, దానిపైన క్లోజ్ అయింది, అగైన్ కింద క్లోజ్ అయిపోయింది. ఫైనల్గా ఇక్కడ కూడా ట్రెండ్ లైన్ పైన క్లోజ్ అయింది. చూడండి, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఈ గ్రీన్ క్యాండిల్ అనేది ట్రెండ్ లైన్ పైన క్లోజ్ అయింది. దీని తర్వాత బాగా గుర్తుపెట్టుకోండి, 1 2 3 ఈ ఫస్ట్ అంటే ఈ క్యాండిల్ తర్వాత నెక్స్ట్ 3 క్యాండిల్స్ హై బ్రేక్ అయితేనే మీరు ఈ ట్రెండ్ లైన్ అనేది ఫెయిల్యూర్ అయిపోయింది, నెక్స్ట్ అప్ సైడ్ అని చెప్పేసి మీరు ఫిక్స్ అయిపోండి. ఓకే, లైక్ ఇప్పుడు దీని హై ఎంత అంటే లైక్ క్లోజ్ అయింది. ఇది నేను జస్ట్ ఒక ఇండికేషన్ లాగా తీసుకుంటాను. కన్ఫర్మేషన్ వచ్చేసి నాకు 1 2 3 ఈ మూడిట్లో హైయెస్ట్ ఏది 49,397.20. ఈ 49,397.20 ఇక్కడ ఎక్కడైనా బ్రేక్ అయిందా? మనకి కాలేదు. 397.20 ఇక్కడ 394.85 బ్రేక్ అవ్వలేదు. నెక్స్ట్ టైం అయింది ఒక 2-3 క్యాండిల్స్ తర్వాత అగైన్ కంటిన్యూ మనం గీసుకున్న ట్రెండ్ లైన్ లోపలికి వచ్చేసింది. ఓకే, సపోజ్ ఇది బ్రేక్ అయ్యి ఉంటే లైక్ ఈ క్యాండిల్ 49,397.2 బ్రేక్ అయ్యి ఉంటే ఖచ్చితంగా అది అప్ సైడ్కే వెళ్తుంది. మీరు ప్రీవియస్ ఎప్పుడైనా ట్రెండ్ లైన్స్ గీసుకోవాలంటే అబ్జర్వ్ చేయండి, దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం
రేపటి సపోర్ట్స్, రెసిస్టెన్స్ దీంట్లో గీసుకుందాం. ఆల్రెడీ సపోర్ట్స్ చెప్పాను గదా మీకు. లైక్ 48,460, 47,700 ఇవి వచ్చేసి డౌన్ సైడ్ అనమాట. అప్ సైడ్కి వచ్చేసి 49,000, 49,200, 49,422. ఓకే, ఇవి అప్పర్ సైడ్ లెవెల్స్. డౌన్ సైడ్ వచ్చేసి ఆల్రెడీ మనం నోట్ చేసుకున్నాము. 48,400, 47,760. ఇవి రేపటి బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ అనాలిసిస్. ఇప్పుడు నేను ట్రెండ్ లైన్ రిలేటెడ్ మీకు చెప్పాను కదా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాలన్నా మీరు నాకు చేయాల్సిన సపోర్ట్ వచ్చేసి షేర్ చేయడం, కమెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఓకే, స్టే ట్యూన్. థ్యాంక్ యూ.